ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన వెల్లువెత్తింది. పీఆర్సీ కమిటీని వేసి 30% ఐఆర్‌ను మంజూరు చేయాలని రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. కడపలో 10వ తరగతి మూల్యాంకన కేంద్రమైన మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వద్ద ఆ ఆర్గనైజేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూసో సభ్య సంఘాలు, ఏపీటీఎఫ్ అమరావతి, ఎస్‌హెచ్ఎంఏ, ఏఐఐటీఏ, ఎస్‌టియు, ఎస్‌ఈఏఐసి, ఈడబ్ల్యూఏ, ఎంటీఎస్ అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రూసో రాష్ట్ర చైర్మన్ సివి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ, ఆర్థిక లాభాలు రిటైర్మెంట్ రోజే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పిఎస్, హెచ్సిఎంల సమస్యలు పరిష్కరించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టేట్ నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు. ఇక రాష్ట్ర కో చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిఎస్సి గడువు మూసి 3 ఏళ్లు దగ్గర పడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఏఐఐటీఏఎస్ మెంబర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పదవి విరమణ చెందిన ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఆకాశాన్ని అంటుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యాలు ప్రకటించాలని, జీవన భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే పిఎస్‌హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ మాట్లాడుతూ సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రతి ఉద్యోగికి ఓపీఎస్ వర్తింప చేయాలని కోరారు. అలాగే ఏపీటీఎఫ్ అమరావతి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఈశ్వర చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించి పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఏఐఐటీఏ జిల్లా అధ్యక్షులు నజీర్ బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించాలని కోరారు. దీనిపై రూసోతో చర్చలు జరపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వస్తే ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ధర్నాలు చేయనున్నారు. పీఆర్సీ నియామకం తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. పాఠశాల విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ధర్నా చేయనున్నారు. గుంటూరులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ లింగరావు డిమాండ్లను వెల్లడించారు. ఉపాధ్యాయులపై యాప్స్ భారం తొలగించి ఏకోపాధ్యాయ స్కూలుకు 2వ పోస్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులతో పాటు పీఈటీ పోస్టును మంజూరు చేయాలని, టేట్ నుంచి సీనియర్లకు మినహాయింపు ఇవ్వాలని, పీఆర్సీని నియమించాలన్నారు. వీటితో పాటు మొత్తం 41 డిమాండ్ల సాధన కోసం చేపట్టనున్న ఈ ధర్నాలో అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన గాలం వినిపించాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీఫ్, పార్వతి, శివరామకృష్ణ, శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.